బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కాసేపట్లో కేసీఆర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు మరికొందరు ముఖ్య నేతలు పూజల్లో పాల్గొనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఈ నెల 9న కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, మరికోసేపట్లో అయితే సిద్దిపేట జిల్లాలోనే అయితే కోనాయిపల్లి నంగనూరు మండలంలోని కోనాయిపల్లికి అయితే సీఎం కేసీఆర్ వెళ్ళి అక్కడ కాసేపట్లో అయితే వెంకటేశ్వర స్వామికి అయితే కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా గతంలో లాగానే గత 38 సంవత్సరాలుగా ఈ టెంపుల్లో పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే 1983 సంవత్సరంలో ఒకసారి ఓడిపోయిన తర్వాత 1985 సంవత్సరంలో అక్కడ నామినేషన్ వేసే ముందు నామినేషన్ పత్రాలకు పూజలు చేసి నామినేషన్ వేయడం ఆనవాయితీగా వచ్చింది. గత 85 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అక్కడనే వేస్తూ వస్తున్నారు. 85 తర్వాత 94, 99, 2001, 2004, 2009, 2014, 2018 సంవత్సరాలలో ఎప్పుడు నామినేషన్ వేసినా అక్కడే పూజలు చేసి అనంతరం వెంబడి నామినేషన్ వేసేయడానికి వెళ్ళేవారు. అయితే ఈసారి కొంత సమయాభావం కారణంగా కొంత యాగాలు చేసే తర్వాత కొన్ని సభలు ఉండడం కారణంగా ఈ రోజు కొద్దిగా ముందుగానే పూజలు చేసి అనంతరం ఆయన 9వ తారీఖు అటు గజ్వేల్లో తర్వాత కామారెడ్డిలో ఒకేసారి నామినేషన్ వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ పరంపరను కేసీఆర్ తో పాటు ఈ పరంపరను హరీష్ రావు కూడా కొనసాగిస్తా ఉన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు కూడా అక్కడే నామినేషన్ పత్రాలు పూజలు చేసి నామినేషన్ వేయడం జరుగుతుంది. 2004, 9, 14, 18 తర్వాత ఈ సంవత్సరం కూడా ఈ రోజు కేసీఆర్ తో పాటు ఆయన నామినేషన్ పత్రాల పూజలు నిర్వహించనున్నారు. ఏదైనా అక్కడ పూజలు చేసి నామినేషన్ వేస్తే ప్రతిసారి విజయం సాధించినట్టు ఆ సెంటిమెంట్ ప్రతి సంవత్సరం కూడా వస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే అది దక్షిణ ముఖం గల వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ లేనట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. దక్షిణ ముఖ భాగం వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడ మొక్కుకుంటే ప్రతి మొక్కు తీరుదని చెప్పి కేసీఆర్ కి అయితే ఆయన జాతక రీత్యా ఉన్నటువంటి విషయం. అయితే మొత్తానికి చూసుకుంటే ఈసారి సెంటిమెంట్ కలిసి వచ్చేనా, ఈసారి రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ అధికారంలో చేపట్టేనా అని చెప్పి సందేహాలు ఉన్నప్పటికీ సెంటిమెంట్ కోసం అయితే ఇక్కడికి ఈ రోజు అయితే కేసీఆర్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడే పూజలు చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో పూజల అనంతరం నేరుగా ఆశీర్వాద సభలకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.